ప్రధానంగా ఏదైతే నమస్తేలను చూడొచ్చు. నిషిద్ధ జాబితాలోకి 1 కోటి ఎకరాలు అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ఏదైతే పేదల భూముల్లో సర్కారీ ఎర్ర జెండా 22A అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు క్లియర్గా. ఏదైతే రైతులారా, భూ యజమానులారా, బహుపరాక్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్తను చూడొచ్చు. ఏదైతే 22A జాబితాలోకి భారీగా భూములు వెళ్ళాయి, భారీగా భూములు చేరాయి అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. గతంలో 15 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పుడు ఏకంగా 1 కోటి ఎకరాల చేరిక. ఏదైతే గతంలో 15 లక్షల ఎకరాలే ఈ నిబంధనలకు ఉండేవంట. సో ఇప్పుడు ఏకంగా 1 కోటి ఎకరాలు కూడా చేర్చినట్టు ఇక్కడ ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. విచారణ లేదు, రైతుల అభిప్రాయం లేదు. ఏదైతే ఈ భూములో చేర్చడం పైన విచారణ కూడా ఎక్కడ జరగలేదు, అలాగే రైతుల అభిప్రాయం కూడా తీసుకోలేదంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు వార్తా పరంగా మనం చూసుకున్నట్లయితే. ఏదైతే ఇష్టారీతిగా నిషేధిత జాబితాలో చేర్చిన వైనం రైతులు, భూ యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అమ్మడానికి కొనడానికి వీల్లేకుండా కూడా కళ్ళెం పెట్టారందరూ అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. నిషేధిత భూ సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడేమో భారీగా నిషేధిత జాబితాలోకి చేర్చిందంటూ కూడా వార్తను మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే భూభారతిలో కాంగ్రెస్ సర్కారు భూభాగోతం 22A, ఏదైతే భూభారతి పేరిట తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, దీనికి సంబంధించి కాంగ్రెస్ సర్కారు భూభాగోతం తెరలేపింది 22A కింద. దీనికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. ఏదైతే రైతులారా, భూ యజమానులారా, బహుపరాక్, మీ భూమి మీ పేరు పైన ఉన్నదా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్న సందర్భం. నిషేధిత జాబితాలోకి చేరిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి, ఓసారి చెక్ చేసుకుంటూ కూడా సూచిస్తున్నటువంటి వార్త ఇది. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు 1 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ 1 కోటి ఎకరాల్లో మీ భూమి కూడా ఉండే ప్రమాదం ఉన్నది. సంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో ఏకంగా 4,000 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టినట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో 20 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా రేవంత్ సర్కార్ ఏకంగా 4 గింతలు పెంచి 1 కోటి ఎకరాలను అమ్మడానికి కొనడానికి వీల్లేకుండా కళ్ళెం వేసిందంటూ కూడా ఇక్కడ చూడొచ్చు వార్తను. దీని వెనుక ప్రభుత్వం మరో భారీ భూ కుంభకోణానికి తెరలేపింది. లేపుతుందంటే కూడా నిషేధితం అనే దాంట్లో అర్థం ఉందంటూ కూడా చెప్తుంది. ఏదైతే నిషేధితం పేరిట కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నదంటే అవుననే సమాధానం వస్తున్నటువంటి సందర్భం. అందుకే ఇష్టారాజ్యంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందా, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై గురిపెట్టిందా అంటే అవుననే అంటున్నాయి రెవెన్యూ వర్గాలు. ఏదైతే రెవెన్యూ వర్గాలు దీనికి సంబంధించి ఖచ్చితంగా క్లియర్ కట్గా ఒక పథకం ప్రకారమే ఈ నిషేధిత జాబితాలో ఇన్ని వేల ఎకరాలు చేర్చిందంటూ కూడా ఏదైతే రెవెన్యూ వర్గాలే చెప్తున్నట్టు ఇక్కడ వార్త మనం చూడొచ్చు క్లియర్ కట్గా. కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు దందాలో చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారిలో అవకాశాలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిషేధిత భూముల జాబితాను రెవెన్యూ శాఖ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టా భూములు సైతం నిషేధిత జాబితాలో ఉన్నాయని చెబుతూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపినటువంటి హైకోర్టు పూర్తి స్థాయిలో నిషేధిత జాబితా 22A పార్ట్ B భూముల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు 3 నెలలుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల జిల్లాల వారీగా 22A పార్ట్ B భూముల జాబితా సిద్ధమైనట్టు సమాచారం. వాలంతరీ భూములు హాంఫట్, సర్కారు తీరుపై ఇరిగేషన్ శాఖ ఫైరు, సంస్థ ఉనికికే ప్రమాదమని హెచ్చరిక. ఏదైతే నాడే ప్రాజెక్టుల పరిశోధనల కోసం ప్రత్యేకంగా నదీ పరివాహకం వెంట ఏర్పాటు, దాదాపు 450 ఎకరాలు కేటాయింపు, నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి BRTU రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గుత్తాధిపత్యం ప్రమాదకరం అంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడినటువంటి సందర్భం అది. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. ఇందుకు ఇండిగో ఘటనే ఒక ఉదాహరణ అంటూ కూడా చెప్తున్నారు. లేబర్ కోడ్ల అమలుతో అనర్థాలే, తెలంగాణ నుంచే కోడ్లపై పోరు, కార్మిక లోకానికి అండగా ఉంటుంది బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన చెప్పినటువంటి వైనం. కాంగ్రెస్ వైఖరిని ఎండగడతామంటూ కూడా ఆయన చెప్పారు. అన్ని సంఘాలను ఏకం చేసుకుని కోడ్లపై BRTU పోరాడాలి, జేఏసీగా ఏర్పడి కేటీఆర్ సూచించారు. దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం మనం. దేశంలో పెరుగుతున్నటువంటి కార్పొరేటు ఏకఛత్రాధిపత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఇందుకు ఇండిగో సంక్షోభమే ఒక ఉదాహరణ అంటూ కూడా ఆయన చెప్పారు. దానికి సంబంధించి క్లియర్గా డీటెయిల్గా చూస్తున్నాం. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలకు
యానంలో గుత్తాధిపత్యం కట్టబెట్టడం, కేంద్రం తెచ్చినటువంటి ఏవియేషన్ సంస్కరణలే ఇందుకు కారణం. చివరికి కేంద్రమే దిగివచ్చి సంస్కరణలను వెనక్కి తీసుకోవాల్సిన దుస్థితి. ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఇలాంటి అనర్థాలే తలెత్తుతాయి. ఈ అరాచకం అన్ని రంగాలకు విస్తరిస్తుంది అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పినటువంటి వార్తను క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే కార్పొరేట్ల గుత్తాధిపత్యం దేశానికి ప్రమాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రం తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లపై తెలంగాణ నుంచే పోరాటం మొదలు పెడతామని, బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ ఇచ్చినటువంటి నినాద స్ఫూర్తితో ఉద్యమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు లేబర్ కోడ్ల అమలును నిలిపివేసేదాకా అసెంబ్లీ అలాగే మండలిలో దీనిపైన ఖచ్చితంగా మా గళం వినిపిస్తాము, ప్రజల గొంతుకై వినిపిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే భారతదేశం వైరుధ్యాల పుట్ట, అత్యంత సంపన్నులు కడు పేదలు ఉన్నది మన దేశంలోనే. కానీ పాలకులు ఇక్కడి పరిస్థితులను, సమాజంలోని వైరుధ్యాలను పరిగణలోకి తీసుకోకుండా అమెరికా, ఐరోపా దేశాల కోసం రూపొందించినటువంటి చట్టాలు, విధానాలను గుడ్డిగా అమలు చేయడం శోచనీయం. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను కూడా కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చూడొచ్చు. వరంగల్ నుంచే ఉద్యమ కార్యాచరణ ఉంటుందంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారును అడ్డుకునేందుకు వరంగల్ నుంచే ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రారంభించే ఉద్యమం దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో కలిసి వచ్చే ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి లేబర్ కోడ్లపై అవగాహన కల్పించాలని పార్టీ నేతలు, కార్మిక యూనియన్ బాధ్యులకు సూచించారు. హైదరాబాద్ పరిధితో పాటు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు అలాగే వినతి పత్రాలు అందించాలని కోరారు. పార్టీ పరంగా ప్రభుత్వానికి లేఖలు రాస్తామని, సాధ్యమైతే రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెడతామని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కలిసి వినతి పత్రాలు అందజేస్తామని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భానికి సంబంధించి వార్తను క్లియర్గా చూడొచ్చు. సమస్యపోని సంక్షోభం ఉంటే కూడా ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. ఏదైతే ఇండిగోకు సంబంధించినటువంటి వార్త ఇది. 5వ రోజు కూడా 470కి పైగా ఇండిగో విమానాల రద్దు. నేటిలోగా టికెట్ డబ్బులు రీఫండ్కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే టికెట్ ధరలపై పౌర విమానయాన శాఖ పరిమితులు ఉన్నాయంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. ప్రయాణికుల కోసం 84 ప్రత్యేక రైళ్లు, బస్సుల ఏర్పాటు, ఇండిగోపై చర్యలు, జరిమానాకు సిద్ధమైన ప్రభుత్వం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. అలాగే జరిమానా కూడా విధించాలని కూడా సూచిస్తున్నటువంటి అంశం ఇది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రయాణికులు ఇక్కడ ఫోటో క్లియర్గా చూడొచ్చు. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల సంక్షోభం వరుసగా 5వ రోజు అంటే శనివారం వరకు కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 800కు పైగా విమానాలు రద్దు కావడంతో వందలాది మంది విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఇదే అదనుగా టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటడంతో కేంద్రం వాటిపై పరిమితులు విధించింది. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ 84 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. మరోవైపు హైదరాబాద్ విమానాశ్రయంలోనూ శనివారం 144 ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు చేసేదేమీ లేక బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ వైమానిక రంగంలో ఇండిగో గుత్తాధిపత్యం కారణంగా ప్రస్తుత సంక్షోభం తీవ్ర రూపం దాల్చిందా? వైమానిక రంగం తెలిసినప్పటికీ కేంద్రం మౌన ముద్రను ఆశ్రయించిందా అంటూ తాజా సంక్షోభంపై సర్వత్రా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమానాలు రద్దు, హైదరాబాద్ ఎయిర్పోర్టుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. 10 పరీక్షల షెడ్యూల్ ఎప్పుడు అంటూ కూడా వార్త చూడొచ్చు. ఇంకా విడుదల కాని వైనం ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించినటువంటి విద్యాశాఖ. ఏదైతే విద్యాశాఖ ఆయనని చూస్తున్నారు కాబట్టి ఆయనకే ఆమోదం కోసం విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు వెయిట్ చేస్తున్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దృష్టి పెట్టని సీఎం రేవంత్ రెడ్డి మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్. ఏదైతే విద్యాశాఖకు సంబంధించి 10వ తరగతి పరీక్షల షెడ్యూల్కి సంబంధించి ఇంకా పెండింగ్ ఉంది. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించలేదని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏసీబీ ట్రాప్పై సంబరాల అదనపు కలెక్టర్ వెంకటరెడ్డికి గ్రీన్ఫీల్డ్ హైవే రైతుల శాపాలు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట పటాకులు కాల్చి హర్షం వ్యక్తం చేశారంటూ కూడా వార్త చూడొచ్చు.
రైట్, ఇక్కడ మరొక ఫోటో ఐటమ్ వార్త చూస్తున్నాం మనం. ఏదైతే నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జును 2 ఏళ్ల పాలనలో మాకు మేలు చేసిందంటూ కూడా నిలదీస్తున్న ప్రజలు. అలాగే వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామ్దాన్ తండాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును ప్రభుత్వం వడ్లు కొనడం లేదని, యూరియా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకుంటున్నటువంటి గిరిజనులంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. సాయం చేసుడు నాకేమైనా తీటనంటూ కూడా ఆయన ఏదైతే తీవ్రమైనటువంటి పదజాలంతో ఉపయోగించి ఆయన మాట్లాడినటువంటి సందర్భానికి సంబంధించి ఇక్కడ వార్త చూడవచ్చు. నాకు క్రాస్ క్వశ్చన్ వేయొద్దంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బూతుల పురాణం అందుకున్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు మనం. పెంబిలో నిలదీసిన ప్రజలపై దురుసుతనం, వడ్లు కొనరు, యూరియా ఇవ్వరా అంటూ కూడా అక్కడి రైతాంగం ప్రశ్నించింది. ఏదైతే వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రైతులు, మహిళలు. నిర్మల్ వరంగల్ జిల్లాలో స్థానిక ప్రచారంలో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. హామీలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు నిలదీస్తుండడంతో ఎమ్మెల్యేలు ఆక్రోశంతో ఊగిపోతున్నారు. మీకు సాయం చేసేందుకు నాకేమైనా తీటనా అంటూ నిర్మల్ జిల్లా పెంబిలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పచ్చి బూతులు మాట్లాడారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు క్లియర్గా. వానాకాలం వడ్లు కొంటలేరు, యూరియా అందక ఆగమవుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును వరంగల్ జిల్లా ఏదైతే రామ్దాన్ తండాలో రైతులు, మహిళలు అడ్డుకొని వారిని నిలదీసినటువంటి అంశం సంబంధించి క్లియర్గా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. ఏదైతే కారుణ్య నియామకాల రద్దుకు కుట్ర అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. అనారోగ్య బాధితులను మెడికల్ అన్ఫిట్ చేయాలి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. RG1 ఆఫీస్ ఎదుట దీక్ష చేశారు. మెడికల్ బోర్డును పునరుద్ధరించాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్గా చూడొచ్చు మనం. ఇండిగో అంశం సంబంధించి ఇంకా క్లియర్గా చూసుకున్నట్టయితే ఏదైతే టికెట్ ధరలపై కేంద్రం ఆదేశాలు ఇచ్చింది, ఆ ఆదేశాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు టికెట్ ఛార్జీలను పెంచుతుండడంపై కేంద్రం స్పందించింది. విమాన ఛార్జీలపై పరిమితులను విధించింది. ఏదైతే డిస్టెన్స్ అలాగే గరిష్ట రేట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పింది. 500 కిలోమీటర్ల వరకు 7,500, 500 1 కిలోమీటర్ 500 నుంచి 1000 కిలోమీటర్లు అయితే 12,000 రూపాయలు ఛార్జ్ చేయొచ్చు అని చెప్పేసి నిబంధనలు పెట్టింది. అలాగే 1000 నుంచి 1,500 కిలోమీటర్లు అయితే 15,000, 1,500 కిలోమీటర్లకు పైగా 1,500 కిలోమీటర్ల పైగా ఎంత ఉన్నా కూడా 18,000 ఛార్జ్ వేయాలంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. ఇండిగో సంక్షోభాన్ని ఆసరగా చేసుకుని విమానయాన సంస్థలు టికెట్ ఛార్జీలను పెంచుతుండడంపై కేంద్రం స్పందించింది. విమాన ఛార్జీలపై పరిమితులను విధించింది. ఈ పరిమితుల పరిధిలోకి UDF, PSF పన్నులు రావని తెలిపింది. ఈ పరిమితులు బిజినెస్ క్లాసు, RCS ఉడాన్ విమానాలకు వర్తించవని వివరించింది. అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా వివిధ ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు ఇవి వర్తిస్తాయని తెలిపింది. సోమవారంలోగా ప్రయాణికుల ఇళ్లకు లగేజీ పంపండి అంటూ కూడా ఇక్కడ మరో వార్త చూడొచ్చు. విమానాల రద్దు కారణంగా ప్రయాణికుల లగేజీని వారి నివాసం లేదా వారు ఎంపిక చేసుకున్న చిరునామాకు 48 గంటల్లోగా అందచేయాలని శనివారం ఇండిగోను పౌర విమానయాన శాఖ ఆదేశించింది. టికెట్ ఛార్జీలను ఆదివారం రాత్రి 8 గంటలలోగా చెల్లించాలని ఆదేశించింది. సేవల్లో ఘోర వైఫల్యాలపై దర్యాప్తు ప్రారంభమైందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. 24 గంటల్లోగా ఈ విషయమై వివరణ ఇవ్వాలని కేంద్రం ఇండిగో CEOకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మీ సొమ్ము తిరిగి చెల్లిస్తాం అంటూ కూడా ఇండిగో చెప్తుంది. అసలు చేస్తున్న దానికి పొంతం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణికులు రద్దు చేసుకున్నటువంటి టికెట్లకు తాము చెల్లించవలసిన సొమ్మును ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఉపయోగించిన చెల్లింపు పద్ధతిలోనే ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతుందని ఇండిగో శనివారం Xలో ఒక ప్రకటన చేసింది. టికెట్ ధరలపై కేంద్ర పౌర విమానయాన శాఖ పరిమితులు విధించింది. ప్రయాణికుల కోసం 84 ప్రత్యేక రైళ్లు, బస్సుల ఏర్పాటు, ఇండిగో సంస్థపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే 5 రోజు దేశవ్యాప్తంగా 850 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఆదివారంలోగా టికెట్
డబ్బుల రీఫండ్కు కేంద్రం కూడా ఆదేశించింది. అసలు రీఫండ్ ఎన్ని రోజులు వస్తుందో అనేది కూడా అందరూ ప్రయాణికులు వెయిట్ చేస్తున్నటువంటి అంశం. హిల్టు పాలసీ ఉల్టా పల్టా అంటూ కూడా మరొక వార్తను చూడొచ్చు. ఇక్కడ మనం 5 లక్షల కోట్ల భూ స్కామ్ జరిగిందంటూ కూడా క్లియర్గా వార్త చూడొచ్చు. జీవోలో ఒకటి ఇచ్చారు, కోర్టుకు చెప్పింది మరొకటి అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. కన్వర్షన్ విషయంలో కూడా సర్కారు క్లారిటీ మిస్ అయిందంటూ కూడా వార్తను చూడొచ్చు. ఏజీ వివరణకు అఫిడవిట్ రూపంలో హామీ కావాల్సిందే అన్న న్యాయస్థానం, దరఖాస్తు ఐచ్ఛికమన్న అమాత్యులు, అలాగే దరఖాస్తు చేసుకుంటేనే హిల్ట్ పాలసీ వర్తిస్తుందని వెల్లడిస్తున్నటువంటి ఉత్తర్వులు అప్లై చేసుకోకుంటే అనే సందేహానికి జవాబు చెప్పలేకపోతున్నటువంటి ప్రభుత్వ పెద్దలు. ఏదైతే అప్లై చేసుకోకపోతే ఆ సందేహానికి ఆన్సర్ లేదు ప్రభుత్వ పెద్దల దగ్గర అంటూ కూడా వార్త చూడొచ్చు. ఇప్పటికే గంపగుత్తగా పీసీబీ నోటీసులు ఇచ్చింది, అయోమయంగా హిల్ట్ పాలసీ ఉందంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ వార్త చూడొచ్చు. మనం ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మొత్తానికి హిల్ట్ పాలసీకి సంబంధించి 5 లక్షల కోట్ల భూ స్కామ్ జరుగుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మన వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదైతే జీవోలో ఒకటి ఇచ్చారో అలాగే కోర్టుకు మరొకటి చెప్పినట్టు కూడా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ హిల్ట్ పాలసీలో ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అనేలా వ్యవహరిస్తున్నది. పారిశ్రామిక వాడల నుంచి అన్ని పరిశ్రమల తొలగింపు పూర్తయ్యే వరకు ల్యాండ్ కన్వర్షన్ చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడంతో 15 రోజులుగా రాజకీయాలను కుదిపేస్తున్న హిల్ట్ పాలసీ పురోగతి అయోమయంలో పడింది. ఇచ్చినటువంటి హామీని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో ప్రభుత్వ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఫీజు చెల్లింపులో గందరగోళం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. కాలుష్యకారక పరిశ్రమలను తరలించాలనే ఉద్దేశంతోనే హిల్ట్ పాలసీని ప్రవేశపెట్టినట్టు ఉత్తర్వులో పేర్కొన్న సర్కారు 6 నెలల్లోగా దరఖాస్తు చేసుకున్న వారికే ఈ పాలసీ వర్తిస్తుందని స్పష్టం చేసి రేట్లో 30 నుంచి 50% అంటే అక్కడ రోడ్డు వెడల్పును బట్టి అంటూ కూడా చెప్తుంది ఇంపాక్ట్ ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు 20% ఫీజు చెల్లిస్తే మిగిలిన 80% దరఖాస్తు అప్రూవ్ అయ్యాక చెల్లించేందుకు వీలు కల్పించారు. దరఖాస్తు చేసుకున్నటువంటి 7 రోజుల్లో ప్రాథమిక పరిశీలన పూర్తవుతుందని, వారంలో అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలుపుతుందని స్పష్టం చేశారు. మిగిలిన 80% ఫీజు 45 రోజుల్లో 2 వాయిదాల్లో చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇప్పుడు కోర్టు హెచ్చరికతో అంతా గందరగోళంగా మారింది. ప్రత్యామ్నాయం చూపకుండానే తరలింపా అంటూ కూడా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్. పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలన్నీ తరలించే వరకు కన్వర్షన్ జరగదని ఈ పాలసీలో ఇక్కడ పేర్కొనలేదు. హిల్ట్ పాలసీకి దరఖాస్తు చేసుకోవాలా లేదా అనేది పూర్తిగా పరిశ్రమ యాజమానుల ఐచ్ఛికమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుడు శ్రీధరబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించగా అది ఉత్తర్వులో ఎక్కడ లేదు. కానీ ఉత్తర్వులు వెలువడిన మరుసటి రోజు నుంచే కాలుష్య నియంత్రణ మండలి నుంచి అన్ని పరిశ్రమలకు గంపగుత్తగా తరలింపు నోటీసులు జారీ చేయడం గందరగోళానికి దారి తీసింది. ప్రభుత్వం తాజాగా కోర్టుకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పరిశ్రమలన్నీ తరలించే వరకు కన్వర్షన్ చేసే అవకాశం లేదు. అసంపూర్ణంగా సమావేశం దరఖాస్తు చేసుకుని 20% ఫీజు చెల్లించే వారి పరిస్థితి అయోమయంలో పడుతుంది. ఏదైతే కొరవడిన స్పష్టత అంటూ కూడా చూడొచ్చు క్లియర్గా. ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై జీవో 27ని నవంబర్ 22న జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పాలసీని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి పరిశ్రమలన్నింటినీ తరలించే వరకు కన్వర్షన్ జరగదని కోర్టుకు హామీ ఇచ్చారు. పారిశ్రామిక వాడల నుంచి అన్ని పరిశ్రమల తొలగింపు ఇప్పటికిప్పుడు జరిగిపోదు. అన్ని పరిశ్రమలను తరలించే వరకు ల్యాండ్ కన్వర్షన్ జరగదు. ఈ మేరకు 2013లో వెలువడినటువంటి జీవో 20ని ఖచ్చితంగా అమలు చేస్తాం. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ను సవరించి ముందుకెళ్తాము అని ఆయన కోర్టుకు తెలిపారు. కాగా ఏజీ కోర్టుకు ఇచ్చినటువంటి హామీని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఇంకెప్పుడు మాట మార్చేందుకు లేకుండా పోయింది. హిల్ట్పై నీలి నీడలంటూ కూడా చూడొచ్చు. ఊహించని విధంగా హిల్ట్పై రాజకీయ రగడ చోటు చేసుకోవడం, వ్యవహారం కోర్టుకు చేరడంతో పాలసీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నట్లయింది. కోర్టుకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రభుత్వం పూర్తిగా పరిశ్రమలు తరలించే వరకు కన్వర్షన్పై ముందుకెళ్లే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తులు, ఫీజులు, కన్వర్షన్కు సంబంధించి సమగ్ర వివరాలు జీవోలో ఉన్న పరిశ్రమలన్నీ తరలించే వరకు కన్వర్షన్ చేయమని విషయం ఎక్కడా ఉత్తర్వులో పేర్కొనకపోవడం సరికాదంటున్నారు. సర్కారు స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే పరిశ్రమ వర్గాలు
ఇబ్బందులు పడతాయని పేర్కొంటున్నటువంటి అంశం. రైట్, ఇంకా మిగతా వార్తలను చూద్దాం. ఒంటరిగా నా దగ్గరికి వచ్చినట్టు కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. ఏదైతే దళిత మహిళకు కాకి వేధింపులు, న్యాయం చేయాలని ఆశ్రయిస్తే ప్రతిఫలం ఆశించినటువంటి పోలీస్ అధికారి, మహిళను వేధిస్తున్న స్థానికుడు, కేసు నమోదు చేసిన చర్యలు తీసుకోవాలంటే నువ్వేమిస్తావని ఎదురు ప్రశ్న వేసినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు మనం క్లియర్గా. అలాగే సిబ్బందితో రాత్రి ఫోన్ చేయించి ఒత్తిడి పెంచుతున్న పోలీస్ అధికారి, మీడియాకు బాధితురాలి గోడు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. గ్రామాల్లో తిరగాలంటే సిగ్గిస్తుందంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఏదైతే ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నా అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే సీఎం సమక్షంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే అక్కడ ప్రజలకు సంబంధించి 6th పేజ్ ఉంది. 6th పేజీలో చూద్దాం. బాలు నాయక్ చేసినటువంటి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రైట్, ఊరూర ఎన్నికల జ్వరం అంటూ కూడా 3వ విడత భారీగా నామినేషన్లు అయ్యాయి. అలాగే 2వ విడత మొదలైనటువంటి ప్రచార పర్వం. తొలి విడత ప్రచారానికి 3 రోజులే పొద్దంతా ప్రచారం, రాత్రి దావతులు, వాడవాడన ఎన్నికల కోలాహలం జరుగుతుందంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. 3వ విడత అలాగే 2వ విడత, తొలి విడత. ఏదైతే మొదటి విడతకు సంబంధించి క్లియర్ కట్గా గ్రాఫ్ చూడొచ్చు. అలాగే ఒక్కొక్క విడతకు సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. తొలి విడత ఎన్నికలు పంచాయతీల సంఖ్య 3836, సర్పంచ్ అభ్యర్థులు 13127, పోలింగ్ తేదీ 11వ తారీఖు. అలాగే 2వ విడతకు చూసుకున్నట్లయితే పంచాయతీల సంఖ్య 4332, నామినేషన్లు రాని స్థానాలు 4 ఉన్నాయి, 128 సర్పంచ్ అభ్యర్థులు. ఇందులో ఏదైతే 21,000 పైచిలుకున్నారో అలాగే మొత్తం వార్డుల సంఖ్య 38,342, నామినేషన్ల రాని వార్డులు 88, పోలింగు జరిగే వార్డులు 38,000 పైచిలుకున్నాయి. చెల్లినటువంటి నామినేషన్ల అభ్యర్థులు. దీనికి సంబంధించి 2వ విడతకు సంబంధించి పోలింగ్ తేదీ డిసెంబర్ 14వ తారీఖు ఉంది. అలాగే 3వ విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే పంచాయతీల సంఖ్య 4,158, నామినేషన్ జరిగే స్థానాలు 4,147, సర్పంచ్ నామినేషన్లు 27,277, మొత్తం వార్డులు 36,442, నామినేషన్లు రాని వార్డులు 100, పోలింగ్ జరిగే వార్డులు 36,000 పైచిలుకు, వార్డుల నామినేషన్లు 89,000 పైచిలుకు. పోలింగ్ జరిగే తేదీ మాత్రం 3వ విడతకు సంబంధించి డిసెంబర్ 17వ తారీఖు పోలింగ్ జరుగుతుంది. ఈ 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి వార్త చూసాం. ఇక మిగతా వార్తలు చూసే ముందు ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.